2023వ సంవత్సరంలో ఫస్ట్ డే దుమ్మురేపే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమాల లిస్ట్‌ని ఈ వీడియోలో మనం చూద్దాం. 2023వ సంవత్సరం ఎండింగ్‌కి వచ్చేసింది. సినిమా ప్రేమికులకు ఈ సంవత్సరం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించిందనే చెప్పాలి. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు కొన్ని నిరాశపరిచిన మరికొన్ని హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. తెలుగు సినిమాల డామినేషన్ పాన్ ఇండియా లెవెల్లో కనబడింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో మొదలైన తెలుగు సినిమాల సందడి ఈ ఇయర్ ఎండింగ్ కి సలార్తో మరింత జోష్ ని ప్రేక్షకులకు, సినీ అభిమానులకు ఇచ్చింది. ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ ఇయర్ ఎండ్ లో సలారే పెద్ద సినిమా. ఇది ఇలా ఉంటే 2023వ సంవత్సరంలో మొదటి రోజు బాక్సాఫీస్ షేక్ చేసిన చిత్రాలు 13. అవి వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం 13వ స్థానంలో 148.50 కోట్ల గ్రాస్తో నిలవగా 49.10 కోట్ల గ్రాస్తో వాల్తేరు వీరయ్య 12వ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత 11వ స్థానంలో వీరసింహారెడ్డి 50.10 కోట్ల గ్రాస్తో హల్చల్ చేసింది. 10వ స్థానాన్ని గద్దర్ 2 53.50 కోట్ల గ్రాస్తో ఆక్రమించింది. PS2 9వ స్థానంలో 59.12 కోట్ల గ్రాస్తో నిలిచింది. 8వ స్థానంలో జైలర్ 91.20 కోట్ల గ్రాస్తో సందడి చేసింది. 7వ స్థానంలో టైగర్ 3 94 కోట్ల గ్రాస్తో దూసుకుపోగా పఠాన్ 105 కోట్ల గ్రాస్తో 6వ స్థానంలో హల్చల్ చేసింది. 5వ స్థానం వచ్చేసరికి యానిమల్ మూవీ 115.60 కోట్ల గ్రాస్తో చత్తా సాటింది. జవాన్ మూవీ 126 కోట్ల గ్రాస్తో 4వ స్థానంలో నిలిచింది. ఇక టాప్ 3లో ఆదిపురుష్ 137 కోట్ల గ్రాస్తో థర్డ్ ప్లేస్లో సందడి చేయగా సెకండ్ ప్లేస్ని లియో 146.15 కోట్ల గ్రాస్తో ఆక్రమించింది. ఇక మొదటి ప్లేస్ని సలార్ ఆక్రమించి ఏకంగా 178.7 కోట్ల గ్రాస్తో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాని తెలియజేస్తూ రియల్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అని మరోసారి రుజువు చేసింది. ఈ లిస్టులో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.